మధ్యప్రదేశ్లోని జబల్పూర్ జిల్లాలో నర్మదా నదిపై ఉన్న బర్గి జలాశయంలో బోట్ బోల్తా పడిన ఘటనలో 28 మందిని రక్షించగా 9 మంది మృతదేహాలను వెలికితీశారు. ఈ ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు పర్యాటకులు హాహాకారాలు చేస్తున్న వీడియో బయటకొచ్చింది. బోట్లోకి నీరు వస్తుండడంతో వారంతా భయాందోళనకు గురైన దృశ్యాలు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి. బోట్ భారీ కుదుపులకు గురైన సమయంలో సిబ్బంది అందులో ఉన్న వారికి లైఫ్ జాకెట్లు ఇవ్వడానికి మూటలు విప్పుతున్నారు. బోట్ ఎక్కగానే పర్యాటకులకు లైఫ్ జాకెట్లు ఇవ్వకుండా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే మృతుల సంఖ్య పెరిగిందని ప్రమాదం నుంచి బయటపడిన వారు ఆరోపిస్తున్నారు. ప్రమాదానికి ముందు మరీనా అనే మహిళ తన కుమారుడు త్రిషాన్ను గట్టిగా పట్టుకున్న దృశ్యాలు కూడా వీడియోలో కనిపిస్తున్నాయి. బోట్ మునిగిపోయిన తర్వాత వారి మృతదేహాలను బయటికి తీసిన సమయంలోనూ ఆమె తన బిడ్డను అలాగే పట్టుకుని ఉండడం చూసిన వారందరికీ కంటతడి పెట్టించింది. ఆమె భర్త ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. इसलिए आपको टाइम दिया जाएगा, मेहरबानी करके लाइन बनाकर उनको देखें आप, लेकिन एक साथ नहीं आए यहाँ पर ఈ ప్రమాదంతో మధ్యప్రదేశ్లో అన్ని క్రూయిజ్ కార్యకలాపాలు, మోటార్ బోట్ సేవలు, వాటర్ స్పోర్ట్స్ను నిలిపివేయాలని సీఎం మోహన్ యాదవ్ ఆదేశించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టేందుకు ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. క్రూయిజ్ పైలట్ మహేష్ పటేల్, సహాయకుడు ఛోటేలాల్ గోండ్, టికెట్ కౌంటర్ ఇన్ఛార్జ్ బ్రిజేంద్రలను విధుల నుంచి తొలగించారు. బోట్ క్లబ్ మేనేజర్ సునీల్ మారావిని సస్పెండ్ చేశారు. మధ్యప్రదేశ్లోని జబల్పూర్ జిల్లాలో నర్మదా నదిపై ఉన్న బర్గి జలాశయంలో బోట్ బోల్తా పడిన ఘటనలో 28 మందిని రక్షించగా 9 మంది మృతదేహాలను వెలికితీశారు. ఈ ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు పర్యాటకులు హాహాకారాలు చేస్తున్న వీడియో బయటకొచ్చింది. బోట్లోకి నీరు వస్తుండడంతో వారంతా భయాందోళనకు గురైన దృశ్యాలు ఆ వీడియోలో కనిపిస్తున్నాయి. బోట్ భారీ కుదుపులకు గురైన సమయంలో సిబ్బంది అందులో ఉన్న వారికి లైఫ్ జాకెట్లు ఇవ్వడానికి మూటలు విప్పుతున్నారు. బోట్ ఎక్కగానే పర్యాటకులకు లైఫ్ జాకెట్లు ఇవ్వకుండా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే మృతుల సంఖ్య పెరిగిందని ప్రమాదం నుంచి బయటపడిన వారు ఆరోపిస్తున్నారు. ప్రమాదానికి ముందు మరీనా అనే మహిళ తన కుమారుడు త్రిషాన్ను గట్టిగా పట్టుకున్న దృశ్యాలు కూడా వీడియోలో కనిపిస్తున్నాయి. బోట్ మునిగిపోయిన తర్వాత వారి మృతదేహాలను బయటకు తీసిన సమయంలోనూ ఆమె తన బిడ్డను అలాగే పట్టుకుని ఉండడం చూసిన వారందరినీ కంటతడి పెట్టించింది. ఆమె భర్త ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు.
ఈ ప్రమాదంతో మధ్యప్రదేశ్లో అన్ని క్రూయిజ్ కార్యకలాపాలు, మోటార్ బోట్ సేవలు, వాటర్ స్పోర్ట్స్ను నిలిపేయాలని సీఎం మోహన్ యాదవ్ ఆదేశించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టేందుకు ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. క్రూయిజ్ పైలట్ మహేష్ పటేల్, సహాయకుడు ఛోటేలాల్ గోండ్, టికెట్ కౌంటర్ ఇన్ఛార్జ్ బ్రిజేంద్రలను విధుల నుంచి తొలగించారు. బోట్ క్లబ్ మేనేజర్ సునీల్ మరావిని సస్పెండ్ చేశారు.